ప్రైజ్ ద లార్డ్. స్తుతి స్తోత్రముల మీద ఆసీనుడైన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. దేవుని ప్రజలు 70 సంవత్సరముల చెర తర్వాత యెరూషలేమునకు మహాదేవుని కృప వలన తిరిగి స్వదేశానికి చేరి దేవుని మందిరమును పునర్నిర్మించారు. ఎజ్రా యెరూషలేమునకు వచ్చినప్పుడు రాజైన అర్తహషస్త ఎజ్రాకు దేవుని పని నిమిత్తము 100 తలాంతులు, 1000 తూముల గోధుమలు, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనెను నైవేద్యానికి ఇవ్వమని అక్కడున్న తన కోశాధికారులకు అర్తహషస్త ఆదేశాలతో ఉత్తరాన్ని రాశాడు. దేవుడు రాజుల హృదయాలను కదిలించాడు. ఎజ్రాకు ప్రతి ఒక్కరిపై, అంటే యూదులపై, యూదేతరులపై అధికారం ఇవ్వబడింది. ఎజ్రా యెరూషలేమునకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇశ్రాయేలీలు అక్కడున్న విగ్రహారాధికులను మతాంతర వివాహాలు చేసుకున్నారని తెలిసింది. విగ్రహారాధికులైన వారిని వివాహమాడిన ఇశ్రాయేలీలు వారు వివాహమాడిన ఇతర స్త్రీల దేవతలను ఆరాధించడంలోనే అంతరించిపోయారని ఇశ్రాయేలు చరిత్ర వివరిస్తుంది. అలా మతాంతర వివాహాలు చేసుకుంటే విగ్రహారాధన చేసినట్లే అని ఎజ్రా వారిని గూర్చి వినినప్పుడు దుఃఖముతో, అవమానంతో తన దుస్తులను చింపుకున్నాడు, తన జుట్టును పీక్కున్నాడు. దేవునికి, దేవుని మాటలకు భయపడేవారంతా ఎజ్రా చుట్టూ చేరారు. అప్పుడు ఎజ్రా ప్రార్థన చేశాడు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 5 నుంచి 15 వచనాల్లో ఈ ప్రార్థన మనకు కనపడుతుంది. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపుకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెం తెప్పరిల్ల చేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదాదేశమందును యెరూషలేం పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవ, ఇంత కృపనొందిన తర్వాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరించకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగువలనని మీరు ఎన్నటికిని కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును, తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుదువు కదా. యెహోవా, ఇశ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిల్చుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని అని వ్రాయపడి ఉన్నది.
ఎజ్రా ప్రార్థన లేఖనాల్లోనే హృదయాలను కదిలించే ఒప్పుకోలు ప్రార్థనకు ఒక గొప్ప నమూనా. ప్రజల నాయకునిగా, తాను సమాజంలో ఒకనిగా సామూహిక పాపాన్ని ఒప్పుకొని హృదయాన్ని కదిలించే ప్రార్థన చేశాడు ఎజ్రా. యూదుల చెరలో దేవుడు చూపిన కృపని, ఔదార్యాన్ని స్తుతిస్తూ తప్పులను ఒప్పుకుంటూ తిరిగి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి దేవుడు ప్రేరేపించిన విధానాన్ని, యెరూషలేములో కాపుదల అనే గోడనిచ్చి సురక్షితంగా ఉంచినందుకు దేవుణ్ణి మహిమపరిచాడు. చెర నుండి తిరిగి వచ్చిన యూదులు దేవుని ఆజ్ఞలను మరలా తిరస్కరించినందుకు వారు పూర్వం అనుభవించాల్సిన శిక్ష కంటే ఎక్కువగా శిక్ష అనుభవించడానికి అర్హులు అయినప్పటికీ దేవుడు వారిని శిక్షించలేదు. ఏ ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో నిలవలేరు. తమంతట తామే తీర్పును వారిపైకి తెచ్చుకున్నారు. ఎజ్రా ప్రార్థనలో అతి ముఖ్యమైన అంశాలు: సమాజంలో పాపం ఉందని తెలిసినప్పుడు అతడు వేలెత్తి మీలో తప్పు ఉందని ఎవ్వరి వైపు చూపించలేదు. అతడు ఎవరికీ తీర్పు తీర్చలేదు. స్వనీతిపరుడుగా వ్యవహరించలేదు. తాను వారిలాంటి ఏ పాపం చేయకపోయినా తాను వారిలో ఒక పాపాత్మునిగా ఎంచుకున్నాడు. మన కుటుంబాలలో, సంఘాలలో పాపాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎజ్రా మనకొక మాదిరిని చూపించాడు. ఎవరి పాపానికి వారే శిక్ష అనుభవించాల్సిన సమాజంలోని, కుటుంబంలోని సభ్యులుగా అందరి నిమిత్తము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒకరిలో ఉన్న పాపము లేదా చెడుతనము మరొకరిని తొట్రుపడినట్లు చేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం ప్రకారము మనము ఇతరులను వేలెత్తి చూపించొద్దు, ఇతరులకి తీర్పు తీర్చవద్దు. ప్రతి ఒక్కరిని బట్టి భారముతో మనం ప్రార్థించాలి. ఆ తరువాతి అధ్యాయాల్లో ప్రజలు తమ పాపాలను ఒప్పుకొని ఎవరైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారో వారిని విడనాడతామని ఒప్పుకున్నారు. ఒక విశ్వాసి ఇష్టపూర్వకంగా ఒక అవిశ్వాసిని వివాహం చేసుకున్న తరువాత పశ్చాత్తాపడడం గూర్చి పౌలు భక్తుడు నూతన నిబంధనలో ఎక్కడా వివరించలేదు. కానీ వారిని విడనాడటం లేదా విడాకులు ఇవ్వడం పాపం క్రిందకి వస్తుందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాల్లో తెలిపాడు. భార్య భర్తను ఎడబాయకూడదు, భర్త భార్యను విడనాడకూడదు. దేవుని నమ్మిన వారిని విడనాడాలన్న ఇశ్రాయేలు వారి చట్టము క్రైస్తవులకు అన్వయించదు. పురాతన ఇశ్రాయేలీల పాత్ర ఇప్పటి క్రైస్తవులకు, ఇప్పటి సంఘానికి భిన్నమైనది. క్రైస్తవులు క్రొత్త నిబంధన క్రింద ఉన్నారు. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఉన్నారు. అందుకే అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య తన భర్త కోసం ప్రార్థించాలి. అవిశ్వాసి అయిన భార్య ఉంటే భర్త తన భార్య కోసం ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అన్నది దేవుని సంకల్పం. ఇక్కడ ఎజ్రా మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా చేసిన దండయాత్ర కేవలము 25 సంవత్సరాలు మాత్రమే నిలిచింది. తర్వాత నెహమ్యా వచ్చి అదంతా మళ్ళీ చేయాల్సి వచ్చింది. ప్రతి తరము వారిని విధేయతగా దేవునికి లోబడమని పిలవాలి. ప్రతి తరము వారిని క్రీస్తు దగ్గరికి నడిపించాలి. ప్రతి ఒక్కరి గురించి మనము బాధ్యతగా ప్రార్థించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.